ప్రధానమంత్రి సూర్య గృహముక్తి బిజిలీ యోజన వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని విద్యుత్ అధికారి ఏడి మద్దిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం కింద ప్రభుత్వం సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ప్రజలకు తక్కువ ఖర్చుతో మరింత సమర్థవంతమైన విద్యుత్ అందించడానికి ముందుకొస్తుందని తెలియజేశారు. అనంతరం ప్రాజెక్టు ఇంజనీర్ మరియు టాటా డీలర్ మహమ్మద్ సాజిద్ మాట్లాడుతూ ఈ సౌరశక్తిని మొట్టమొదటిసారిగా బనగానపల్లి పట్టణంలో ప్రముఖ న్యాయవాది మాధవరెడ్డి గృహం నందు అమర్చడం జరిగిందని, సౌరశక్తి ద్వారా ఉత్పత్తి చేసిన విద్యుత్తో నెలవారీ విద్యుత్ బిల్లులు తగ్గుతాయని, మీ ఇంట్లోనే విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు, అదనపు విద్యుత్ను ప్రభుత్వ గ్రిడ్ కు అమ్మే అవకాశం కూడా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ శ్రీనివాసరావు, లైన్మెన్ షబీర్, లైన్మెన్ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పీఎం సూర్యగిరి కింద మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సౌజన్యంతో సోలార్ రూఫ్ టాప్ను ప్రవేశపెట్టింది. దీంట్లో వచ్చేసి మనకు కిలోవాట్కి వచ్చేసి 30,000 సబ్సిడీ, 2 కిలోవాట్స్కి వచ్చేసి 60,000, తర్వాత 3 కిలోవాట్స్కి వచ్చి 78,000 ఉంటుంది, సబ్సిడీ ఉంటుంది. ఇది ఇప్పుడు మన బనగానపట్నంలో మన ఏర్పాటు చేసినది అందరు కాబట్టి మనము ఇది అందరికీ ఉపయోగం. దీనివల్ల మనకు 1000 రూపాయలు వరకు మనకు వస్తుంటే బిల్లు వ్యాస్ట్గా తగ్గి 300 రూపాయల వరకు రావచ్చు. అదే 2,000 రూపాయలు ఉండే వాళ్ళు కూడా దాదాపు 300-400 రూపాయలలోనే మినిమం ఛార్జెస్ రావచ్చు. దీనివల్ల అందరికీ చాలా ఉపయోగము. ఇదే విధంగా మనము ఇప్పుడు మన ఈ బనగానపల్లి పట్టణంలో మన సార్ లాయర్ మాధవరెడ్డి సార్ ఇంట్లో ఇది ఇన్స్టాలేషన్ అయింది. 3 కిలో టాటా సోలార్ వారి కంపెనీ 3 కిలోవాట్స్ వరకు ఇన్స్టలైజ్ చేశారు. దాన్ని ఈరోజు ఛార్జ్ చేస్తున్నాము. ఈ అవకాశాన్ని బనగానపల్లి పట్టణ ప్రజలు కూడా ఉపయోగించుకోవాల్సినదిగా కరెంటు డిపార్ట్మెంటు వస్తున్నాము. దానికి ఏమన్నా ఇంకా మీకు సలహా ఏమన్నా కావాలంటే మమ్మల్ని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారిని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు మద్దిలేటి, ఏడి ఎలక్ట్రికల్, 9440813344. బనగానపల్లి పట్టణ ప్రజలందరికీ నా నమస్సుమాంజలు. ఈరోజు బనగానపల్లిలో ప్రధానమంత్రి సూర్యఘర్ కింద మా ఇంట్లో ఈ సోలారు సిస్టము 3 వాట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఏఈ గారు, ఏడీ గారు, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా సహకరించడం కాకుండా టాటా కంపెనీ వాళ్ళ ద్వారా సాజిద్ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది.